In this video, now I am going to explain dynamic memory allocations లో C-log గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. M-logs గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. సో ఆ వీడియోస్ ఇంకెవరైనా చూడకపోతే కనుక ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో M-logs అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను C-logs ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. C-logs, what is the uses of C-logs? సో మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ మెమోరీస్ మీరు రన్ టైంలో క్రియేట్ చేయాలి అని అనుకుంటే అలాంటి కేసెస్లో ఈ క్యాలాగ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, క్యాలాగ్ అని కీవర్డ్ తీసుకోవాలి. అండ్ దట్ ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. నంబర్స్ అంటే ఎన్ని బ్లాక్ ఆఫ్ మెమో క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ సెకండ్ వన్ బైట్ సైజ్, అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, ఆ బ్లాక్స్ సైజెస్ బైట్స్లో మెన్షన్ చేయాలి, రైట్. అండ్ నౌ ఇక్కడ చూడండి కాస్ట్ టైప్స్. సో ఇక్కడ క్రియేట్ అయిన మెమోరీ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఏ టైప్ ఆఫ్ బాక్సెస్ ఇక్కడ మీరు ఈ డేటా టైప్ మెన్షన్ చేయాలి. బేసిక్ బాక్సెస్ అన్నీ కూడా బై డిఫాల్ట్స్ మెమోరీ స్పేసెస్ ఉంటాయి కనుక, మెమోరీ అడ్రసెస్ ఉంటాయి కనుక ఇక్కడ స్టార్ సింబల్ మెన్షన్ చేయాలి. అండ్ నౌ C-log అనదర్ ఫంక్షనాలిటీ ఏంటంటే బేసిక్ అడ్రస్ రిటర్న్ చేస్తుంది కదా, సో అందుకని ఇక్కడ పాయింటర్ మెన్షన్ చేస్తున్నాను నేను. ఇవి యాక్చువల్లీ బేసిక్స్ అండ్ ఫండమెంటల్ సింటాక్స్, రైట్. దెన్ నౌ ఇప్పుడు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ గోయింగ్ టు ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, మన ఛానల్లో వీడియోస్ లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు అండి. ఓకే, రైట్. ఇప్పుడు యాజ్ యూజువల్గా మీరు హెడర్ ఫైల్ సెక్షన్ మెన్షన్ చేయండి. #include stdio.h, right. Then now oio.h. Next, another header files #include stdlib, okay, standard library.h. సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే మెయిన్ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయండి. దెన్ నౌ ఇక్కడ 2 పాయింటర్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, P అండ్ Q, రైట్. P పాయింటర్ ఎందుకనంటే డేటాని యాక్సెస్ చేయడానికి, Q పాయింటర్స్ ఎందుకంటే డేటాను ప్రింట్ చేయడానికి, రైట్. దెన్ నౌ ఇంట్ స్టార్ P అండ్ ఇంకో పాయింటర్స్ క్రియేట్ చేస్తున్నాను, స్టార్ Q. దీస్ 2 పాయింటర్స్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ పాయింటర్ P, it is used to access the data. Q pointer, it is used to print the data. Okay, right. Then now CL or SCR ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు C-log యూజ్ చేస్తున్నాం చూడండి. C-log, సో C-logsలో ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయి కదా. ఇక్కడ C-log డెఫినేషన్ ఏంటి, మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీస్ క్రియేట్ చేయడానికి కదా. సో ఎన్ని బ్లాక్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నావు, ఇక్కడ నెంబర్ అది మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ 3 బ్లాక్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, సో అందుకని 3 అని మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఆ బాక్సెస్ మెమోరీ సైజెస్ బైట్స్లో మెన్షన్ చేయాలి కదా. సో ఇక్కడ 3, నెక్స్ట్ సైజ్ మెన్షన్ చేయాలి కదా. సో అందుకని సైజ్ ఆఫ్ ఆపరేటర్ తీసుకొని ఆ సైజ్ మెమోరీని మీరు మెన్షన్ చేయాలి. ఓకే, దెన్ నౌ ఇంట్, దీని మీనింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఓకే, నెక్స్ట్ వన్ ఇలా మీరు మెన్షన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ 3 బాక్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతాయి కదా, అవి ఏ టైప్ ఆఫ్ బాక్సెస్ అది డేటా టైప్ మెన్షన్ చేయాలి. దెన్ నౌ ఇక్కడ ఇంట్ అండ్ స్టార్స్. ఓకే, ఇప్పుడు ఈ C-log బై డిఫాల్ట్ ఫంక్షనాలిటీ ఏంటి, బేస్ అడ్రస్. 3 బాక్సెస్ క్రియేట్ అవుతున్నాయి కదా, సో ఫస్ట్ బాక్స్ బేస్ అడ్రస్ రిటర్న్ చేస్తుంది C-log పాయింటర్స్కి. ఓకే, సో నేను ఫస్ట్ పాయింటర్ యూజ్ చేస్తున్నాను P. సో P ఈజ్ ఈక్వల్ టు, ఓకే, క్లియర్, ఇట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ మెమోరీ అలొకేషన్ బై యూజింగ్ క్యాలాగ్. సో ఇలా డిఫైన్ చేస్తే ర్యామ్లో ఏమవుతుందంటే చూడండి 3 టైప్ ఆఫ్ మెమోరీ బాక్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్, ఇలా రన్ టైంలో 3 బాక్సెస్ క్రియేట్ అవుతాయి. క్లియర్, సో ఓన్లీ బాక్సెస్ స్పేసెస్ మాత్రం మనం క్రియేట్ చేసుకున్నాం, క్లారిటీ. సో బై డిఫాల్ట్ ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి బై డిఫాల్ట్ అడ్రసెస్ ఉంటాయి కదా ఇవి. సో బేస్ అడ్రస్ అంటాం.
ఫస్ట్ బాక్స్ అడ్రస్ 100 అనుకుంటే సెకండ్ వన్ 102. ఓకే, దీని అడ్రస్. నెక్స్ట్ థర్డ్ బాక్స్ అడ్రస్ 104. ఫస్ట్ బాక్స్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని మనం బేస్ అడ్రస్ అంటాం. సో ఈ బేస్ అడ్రస్ లాక్ పాయింటర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ పాయింటర్ క్రియేట్ చేసుకున్నాం కదా, int స్టార్ p అని చెప్పి. సో ఈ పాయింటర్ కి ఎంలాక్ ఏం చేస్తుందంటే ఈ బేస్ అడ్రస్ ఏదైతే ఉందో 100, ఈ 100 ఈ పాయింటర్ కి రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు p మీన్స్ 100. ఓకే, p మీన్స్ 100. రైట్, క్లియర్? ఈ ఫంక్షనాలిటీ అంతా మనం ఇంప్లిమెంటేషన్ చేసాం. ఈ స్టేట్మెంట్ కి మీనింగ్ ఈ డయాగ్రామ్. ఇప్పుడు మెమొరీ నేను క్రియేట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఫస్ట్ బాక్సెస్ లో డేటాను ఫిల్ చేయాలి. ఓకే, 10 తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ బాక్స్ లో 20, థర్డ్ బాక్స్ లో 30 ఇలా తీసుకోవాలి కదా. సో ఇప్పుడు డేటా రీడ్ చేయాలి. రీడ్ చేయాలంటే కనుక ఏ పాయింటర్ వేరియబుల్ తీసుకోవాలి? పీని తీసుకోవాలి. ఎందుకంటే బేస్ అడ్రస్ హోల్డ్ చేస్తుంది ఎవరు? పీ అడ్రస్ కదా. సో దట్ పీని నేను పీలో ఫస్ట్ డేటాని తీసుకుంటాను. ఓకే, ఎందుకంటే ఫస్ట్ లొకేషన్ ఫస్ట్ ఇండెక్స్ లో పీ ఉంది కదా. రైట్, సో దట్ చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే నౌ క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ, అంటే పీలో ఉండే బేస్ అడ్రస్ 100, క్యూలో కూడా తీసేసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు పీ అండ్ క్యూలో బేస్ అడ్రస్ ఉంది. ఓకే, 100. ఓకే, ఇక్కడ ఒకసారి నా సిస్టమ్ నేను చెక్ చేసుకుంటాను. నా సిస్టమ్ మెమొరీలో స్పేస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. దానికి కోడ్ p ఈజ్ ఈక్వల్ టు నల్ అని డిఫైన్ చేయాలి. స్పేస్ ఉంటే ఓకే యాజ్ యూజువల్ డేటాని తీసేసుకుంటాం. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ 3 డేటాస్ తీసుకుంటాం. లేకపోతే ఈ ఎంలాక్ అనేది నల్ రిటర్న్ చేయాలి కదా. సో అందుకని ఈ కండిషన్ నేను డిఫైన్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే printf ఈ కండిషన్ ట్రూ అయితే విత్ ఇన్ డబుల్ కోట్ లో నో స్పేస్ క్లారిటీ. రైట్, దెన్ నౌ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ స్పేస్ ఉంటే ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ అంతా జరగాలి. మెమొరీ క్రియేట్ అవటం, మెమొరీలో డేటా తీసుకోవటం. రైట్, సో దట్ ఇప్పుడు మెమొరీ ఎలా క్రియేట్ చేసుకున్నాం కనుక 3 బాక్సెస్ క్రియేట్ చేసుకున్నాం కనుక ఇప్పుడు ఫస్ట్ బాక్స్ లో డేటా స్టోర్ చేయాలి కదా. నౌ ఇక్కడ ఎల్స్ అని తీసుకొని రైట్ ఇక్కడ లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. దెన్ నౌ ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకుందాం. ఇక్కడ int i is equal to 0. ఓకే, ఎన్ని బాక్సెస్? 3 బాక్సెస్ కదా. లెస్ దెన్ 3 అండ్ i ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా. దెన్ నౌ చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే డేటాను రీడ్ చేస్తున్నాను. ఓకే, స్కాన్ ఆఫ్ ఇక్కడ చూడండి. దెన్ నౌ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో %d తీసుకుంటున్నా కామా. చూడండి ఇప్పుడు ఫస్ట్ వన్ డేటా రీడ్ చేయాలంటే ఏ వేరియబుల్ తీసుకోవాలి? ఫస్ట్ బాక్స్ లో డేటా స్టోర్ చేయాలంటే ఫస్ట్ బాక్స్ తోలక బేస్ అడ్రస్ హోల్డ్ చేస్తుంది ఎవరు? పీ పాయింటర్ కనుక అది మనం తీసుకోవాలి. రైట్, పీ తీసుకుంటున్నాం. ఓకే, ఆంపర్సెంట్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ పీ 100 స్టోర్ చేస్తుంది, బేస్ అడ్రస్ స్టోర్ చేస్తుంది. సో డోంట్ యూజ్ ఆంపర్సెంట్ సింబల్. సో ఇప్పుడు ఏదైతే నేను స్టోర్ చేసుకుంటానో 100 బేస్ అడ్రస్ లో స్టోర్ అవుతుంది. ఓకే, దెన్ నౌ ఇంకో లాజిక్ కూడా రాయాలి ఇక్కడ ఏంటంటే పీ ప్లస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ స్టోర్ చేసుకున్నాక సో 102కి మూవ్ అయిపోవాలి ఇప్పుడు పాయింటర్. ఓకే, బేస్ అడ్రస్ ఉండిపోకూడదు కదా. సో ఈ పీ అనేది ఇక్కడికి మూవ్ అయిపోవాలి. సో అందుకని లాజిక్ అప్లై చేశాను పీ ప్లస్ ప్లస్. మళ్ళీ నేను ఇక్కడ 20 ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత ఈ పాయింటర్ 102 దగ్గర ఉండిపోకూడదు. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింటర్ 104కి మూవ్ అయిపో. నెక్స్ట్ వాల్యూ ఎంటర్ చేస్తే ఆ వాల్యూ 104 స్టోర్ అవుతుంది. ఇది లాజిక్ యాక్చువల్లీ. అలా 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా మీ పాయింటర్ ఏ పొజిషన్ లో ఉంది? 104 కదా. సో 104 ఇండెక్స్ దగ్గర పాయింటర్ ఉంది. ఇప్పుడు పీ పాయింటర్స్ కనుక ప్రింట్ చేస్తే 104 లో ఉండే కంటెంట్ 30 ప్రింట్ అవుతుంది. ఓన్లీ ఈ 30 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, వాట్ అబౌట్స్ రిమైనింగ్ 20 అండ్ ఇక్కడ 10 ఇవి ప్రింట్ అవ్వవు. బికాస్ ఆఫ్ ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్ ప్లేసెస్ లో పాయింటర్ పీ ఉంది కదా. సో ఇవన్నీ ఎలా ప్రింట్ అవుతాయి? ప్రింట్ చేయలేం కదా. సో ఓన్లీ డేటానే తీసుకోవడానికి మాత్రమే పీ పాయింటర్ ని తీసుకుంటాం. మరి రీడ్ చేయాలంటే ప్రింట్ చేయాలంటే అందుకని నేను ఇక్కడ లాజిక్ అప్లై చేశాను. చూడండి పీలో ఉండే బేస్ అడ్రస్ క్యూలో కూడా తీసేసుకున్నాను. అంటే ఇప్పుడు క్యూ అంటే 100. ఇప్పుడు 100లో ఎంత ఉంది? ఇప్పుడు 10 కదా. సో ఇప్పుడు క్యూని ప్రింట్ చేస్తే చాలు 100లో ఉండే 10 ప్రింట్ అవుతుంది. మళ్ళీ క్యూ ప్లస్ ప్లస్ చేస్తే 102లో ఉండే 20 ప్రింట్ అవుతుంది.
ఓకే, అలా చూడండి ఇక్కడ. అందుకని క్యూ ఈజ్ ఈక్వల్ పి అని తీసుకున్నాను కదా. సో అంటే ఇప్పుడు ఈ క్యూలో 100 ఉంది కదా. సో ఈ క్యూలో ఆ బేస్ అడ్రస్ ఉంది ఇక్కడ స్టార్టింగ్ లో. సో ఇప్పుడు క్యూని ప్రింట్ చేస్తే 100 లో ఉండే 10 ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలి. క్యూని ఇంక్రిమెంట్ చేస్తే 1 or 2 లో ఉండే 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ క్యూని ఇంక్రిమెంట్ చేస్తే 1 or 4 లో ఉండే 30 ప్రింట్ అవుతుంది. క్లారిటీ రైట్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి, క్యూని ప్రింట్ చేయాలి రైట్. దీని తర్వాత క్యూని ప్రింట్ చేయాలి. ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకొని చూడండి ఇక్కడ i is equal to 0. ఓకే, i less than 3 and i less. Then now printf within the double quote లో %t and ఇక్కడ q తీసుకోవాలి. చూడండి q అంటే ఎంత 100 కదా. సో 100 లో ఉండే కంటెంట్ ప్రింట్ చేయాలంటే, ఈ డేటా ప్రింట్ చేయాలంటే స్టార్ మెన్షన్ చేయాలి కదా. దెన్ నౌ ఇక్కడ సో ఆల్రెడీ ఈ టాపిక్ మీ పాయింటర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ నౌ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ q++. నెక్స్ట్ వన్ q++ అంటే 1 or 2 లో ఉండే 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ q++ అంటే 1 or 4 లో ఉండే 30 ప్రింట్ అవుతుంది. దెన్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లాస్ట్ లో గెట్ ch మెన్షన్. ఇదండి సీలాక్ ప్రోగ్రామ్ రైట్. ఒకసారి దీన్ని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, నో మిస్టేక్స్. సో ఇక్కడ /t మెన్షన్ చేస్తాను, రైట్. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, నో మిస్టేక్స్. చూడండి రన్ టైంలో డేటా ఎంటర్ చేస్తున్నాను. 10, 20, 30. చూడండి వాల్యూస్ ప్రింట్ అయ్యాయి కదా. 3 బాక్సెస్ లో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ప్రింట్ అయ్యాయి. ఇది యాక్చువల్లీ సీలాక్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. సో డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో రీలాక్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి చూద్దాం. థ్యాంక్ యూ.